ఈరోజు పవిత్ర గురువారం. యేసు తన జీవితాన్ని లోక రక్షణ కొరకు ప్రారంభించిన రోజు. ఈరోజు 3 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటిది దివ్య సత్ప్రసాద స్థాపన. యేసు ప్రభువు తన శరీరాన్ని ఆత్మీయ భోజనముగాను, తన రక్తాన్ని ఆత్మీయ పానముగాను మనకు ఇచ్చి ఉన్నాడు. ఇది దివ్య సత్ప్రసాద సాంప్రదాయం యొక్క మూలం. ప్రతి బలి పూజలో యేసు ప్రభువు మన కోసం తనను మనకి అందిస్తూనే ఉన్నారు. ఇక రెండవది శిష్యుల పాదాలు కడుగుట. పాదాలు కడగటం సేవకు సూచిక. యేసు ప్రభువై ఉండి శిష్యుల పాదాలు కడిగాడు. నన్ను ప్రభువు అని గాని గురువు అని గాని మీరు పిలుస్తారు. అయితే మీకోసం నేను ఏమి చేశానో అది మీరు కూడా చేసుకోవాలి అని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. మూడవది ప్రేమతో చనిపోయేలా సిద్ధపాటు. యేసు ప్రభు తన మానవ జీవితానికి వీడ్కోలు చెప్పిన రోజు ఈరోజు. మన పాపాల కొరకు తాను చనిపోవటానికి ముందుగా ప్రేమతో తనను పూర్తిగా మనకు అర్పించాడు. ఈ 3 అంశాలలో దాగి ఉన్న 3 విషయాలు: వినయము, ప్రేమ, త్యాగముతో కూడిన సేవ. ప్రార్థన. ప్రభు, ఈ పవిత్ర కాలములో నువ్వు చూపించిన ప్రేమ బాటలో నియమతో సేవా సద్గుణములతో జీవించే భాగ్యము మాకు దయచేయండి. ఆమేన్.